శంభల నగరం. కలియుగంలో ఉన్న మనుషులెవరికీ అంతుపట్టని అనంతమైన అద్భుతమైన పవిత్ర స్థలం, హిమాలయాల్లో ఎవరికీ కనిపించకుండా దాగిన శంబాల నగరం హిందూ పురాణాల్లో సత్యయుగం నుండి ద్వాపరయుగం వరకు చాలా ప్రాముఖ్యత కలిగిన నగరం. బౌద్ధులకు కూడా ఇది చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తారు. వారు ఆధ్యాత్మిక నగరంగా బౌద్ధ పురాణాల్లో దీని గురించిన ప్రస్తావన ఉంది. ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వీకులు చాలా మంది చెప్తారు. కానీ ఎవరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని అంటారు కొంతమంది. ఈ నగరం శివుడు కొలువైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తోంది. కొన్ని పరిశోధనలు, భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. ఎందుకంటే వందలు వేల మైళ్ల విస్తీర్ణాల్లో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరంలో ఉంది అని ప్రత్యేకత చాటుకుంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కూడా ఉండాలని, ఎవరికి పడితే వారికి కనిపించదు అని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్తారు. ఉత్కృష్ట సాంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రమే సేకరించగలిగారు. శంభల నగర ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకుని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెప్తారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాల చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ఫర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు. చైనీయులు కూడా శంబాల గురించి తెలుసు. లోకల్లో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పుడిమ పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి. ఈ నగరంలో నివసించే వారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులు అని పురాణాల్లో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920లో శంబాల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబాల గురించి తెలుసుకోవడానికి, పరిశోధించేందుకు ప్రత్యేక బృందాల్ని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని, దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబాలలో మరెన్నో వింతలు, విశేషాలు, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నాడని అంటారు. గోపి ఎడారి దగ్గరలో ఉన్న శంబాలనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబాల గురించి ఫ్రాన్స్ కు సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధ మత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన టిబెట్లో కాలు మోపిన తొలి యూరోపియన్ వనితగా పేరు పొందారు. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లయోసిన్ కూడా శంబాలపై చాలా పరిశోధనలు చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెప్తూ శంబాల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసమైనా క్షణాల్లో వారికి తెలిసిపోతుందని తెలిపారు. 8 రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు.